రాజకీయాల్లో ధనబలం, నేరాలు లోతుగా పాతుకుపోయాయా అంటే తాజాగా వెల్లడైన ఓ నివేదిక ప్రకారం అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో పోటీ చేస్తున్న రాజకీయ నేతల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు, హత్యలు, అత్యాచారం కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీహార్ మొదటి దశ ఎన్నికలు జరగనున్న 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఆయా పార్టీల అభ్యర్థులపై వివరణాత్మక విశ్లేషణ చేసి వెల్లడించిన నివేదికలో కీలక విషయాలను పేర్కొంది. బీహార్ రాజకీయాల్లో నేరాలు, ధనబలం లోతుగా పాతుకుపోయాయా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ నేతలకు సంబంధించి తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. బీహార్ మొదటి దశ ఎన్నికలు జరగనున్న 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఆయా పార్టీల అభ్యర్థులపై వివరణాత్మక విశ్లేషణ చేసి కీలక విషయాలను వెల్లడించింది. బీహార్ రాజకీయాల్లో నేరాలు, ధనబలం లోతుగా పాతుకుపోయాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం బీహార్ మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1303 మంది అభ్యర్థుల్లో 423 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీరిలో 354 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నారు. మరో 33 మంది అభ్యర్థులపై హత్య కేసులు, 86 మందిపై హత్యాయత్నం కేసులు, 42 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు, మరో 2 అభ్యర్థులపై అత్యాచార కేసులున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బీహార్లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ జనతాదళ్కి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 42 మందిపై, జనతాదళ్ యునైటెడ్కు చెందిన 57 మంది అభ్యర్థుల్లో 17 మందిపై, బీజేపీకి చెందిన 48 మంది అభ్యర్థుల్లో 27 మందిపై, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 44 మంది అభ్యర్థుల్లో 9 మందిపై, కాంగ్రెస్కు చెందిన 23 మంది అభ్యర్థుల్లో 12 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఇక జన్సురాజ్ పార్టీకి చెందిన 114 మంది అభ్యర్థుల్లో 49 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన 89 మంది అభ్యర్థుల్లో 16 మందిపై, లోక్ జనశక్తి పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో 5 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. వామపక్ష పార్టీలోనూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఉన్నారు. సిపిఐకు చెందిన 14 మంది అభ్యర్థుల్లో 9 మందిపై, సిపిఐ పార్టీకి చెందిన 5 మంది అభ్యర్థుల్లో ఏకంగా 4పై, సిపిఐఎంకు చెందిన 3 అభ్యర్థులపైన క్రిమినల్ కేసులున్నాయి. రాజకీయ పార్టీల వారీగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల గురించి విశ్లేషిస్తే పరిస్థితి మరింత దారుణంగా, ఆందోళనకరంగా ఉంది. ఆర్జేడీలోని మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 53 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీలోని 43 మంది అభ్యర్థుల్లో 31 మందిపై, కాంగ్రెస్లోని 23 మంది అభ్యర్థుల్లో 15 మందిపై, సిపిఐకు చెందిన 14 మందిలో 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇక సిపిఐ, సిపిఐఎం అభ్యర్థులు అందరూ తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విధంగా బీహార్లోని అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పూర్తిగా విస్మరించాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 2020 ఫిబ్రవరి 13న రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి గల బలమైన కారణాలను ఖచ్చితంగా తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం ఆదేశం ప్రకారం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిని ప్రజాదరణ, రాజకీయ ఒత్తిడి కారణంగా కాకుండా యోగ్యత, అచీవ్మెంట్, సామాజిక సేవల ఆధారంగా ఎంపిక చేయాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా సుప్రీం ఆదేశాలను పాటించడం లేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. బీహార్ మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1303 మంది అభ్యర్థుల్లో 519 మంది కోటీశ్వరులున్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తులు 3.26 కోట్లుగా ఉంది. దీనిని బట్టి బీహార్ ఎన్నికల్లో ధనబలం ఎంతగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే మొత్తం అభ్యర్థుల్లో 519 మంది 5 నుంచి 12వ తరగతుల మధ్య విద్యార్హత కలిగిన వారున్నారు. ఇకపై గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు 651 మంది ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారే బాగా ధనవంతులుగా, ఎక్కువ ప్రభావవంతమైన అభ్యర్థులుగా ఉన్నారు.
బీహార్లోని మహిళల విషయానికి వస్తే ఈ మొదటి దశ ఎన్నికల్లో కేవలం 9% మంది మహిళలే పోటీ చేస్తున్నారు. ఇక సున్నితమైన నియోజకవర్గాల విషయానికి వస్తే బీహార్లోని మొత్తం 121 స్థానాల్లో 91 స్థానాలు ఈ కోవకు చెందినవేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇక్కడ సున్నితమైన నియోజకవర్గాలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైన ప్రాంతాలుగా చెబుతారు. అంటే ఇక్కడ ఎన్నికల సమయంలో హింస, నేరపూరిత కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే బీహార్లో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. చట్టాలను ఉల్లంఘించిన వారే ఎన్నికల్లో గెలిచి చట్టాలను రూపొందించే ఎమ్మెల్యేలు అవుతారు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ప్రజలను పాలించే నాయకులు ఎలాంటి వారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులపై హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన తీవ్రమైన కేసులు ఉన్నాయి. అలాంటి నేతలు ఎన్నికల్లో గెలిస్తే చట్టాలను ఉల్లంఘించిన వారే చట్టాలను రూపొందించే ఎమ్మెల్యేలు అవుతారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేర చరిత్ర కలిగిన నేతలకు ప్రజలు ఓటేసి గెలిపిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది చూడాలి.